అర్చన టాలీవుడ్లో అందమైన హీరోయిన్గా 2004లో ఎంట్రీ ఇచ్చింది. చాలా సినిమాల్లో అర్చన బాగానే నటించింది, కానీ సరైన అవకాశాలు మాత్రం దక్కలేదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల్లో కూడా అర్చన బాగా నటించింది. తెలుగు అమ్మాయి డాన్స్ చాలా చక్కగా చేస్తుంది. స్వతహాగా క్లాసికల్ డాన్సర్ అయిన అర్చన తన గెటప్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటుంది. స్టైలిష్గా ఉండడంలోనే కాదు, ట్రెడిషనల్గా కూడా చాలా అందంగా ఉంటుంది. గ్లామర్కి ఏమాత్రం తక్కువ చూపించదు అర్చన. బోల్డ్ సినిమాలు సైతం వెనకడుగు వేయకుండా నటించింది. కానీ గత కొద్ది కాలంగా ఆమెకు హిట్స్ లేక సినిమాల్లో ఆమె ఏమీ చేయలేక స్టైలెండ్ అయిపోయింది. ప్రస్తుతం పెళ్లిపీటలెక్కుతోంది. గతంలో కొన్నిసార్లు చాలా ఇంటర్వ్యూస్లో నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెబుతూ వచ్చింది తప్ప ఆ వ్యక్తి ఎవరని మాత్రం చెప్పలేదు. బిగ్ బాస్ సీజన్ 1కి సంబంధించి కంటెస్టెంట్గా అర్చన చాలా మందిని ఆకట్టుకుంది. స్కిన్ షో చేసి అక్కడ బార్బీ డాల్గా బాగా ఫేమస్ అయింది. అక్కడున్న వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ అన్ని పనులు చేస్తూ మరి ఫైనల్ కంటెస్టెంట్స్ దాకా ఆమె టాప్ 5లో కూడా నిలబడింది. అలాంటి అర్చన విన్ కాలేకపోయినా లైఫ్లో మాత్రం విన్ అయిపోయినట్టు తెలుస్తోంది. తను ప్రేమించిన వ్యక్తి ఇతనే అని చెబుతూ తనతో ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఫోటోలను పెట్టింది. అక్టోబర్ 3న అర్చన తన స్నేహితుడు, బాయ్ ఫ్రెండ్ అయిన జగదీష్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. ఎంగేజ్మెంట్ చేసేసుకుంది. ఆ పిక్చర్స్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది అర్చన. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఓ ప్రముఖ హోటల్లో ఆమె ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. ప్రస్తుతం మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాం, పెళ్లికి ఇంకా టైం ఉంది, అప్పటి వరకు ఈ హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకున్నానంటూ ఆ ఫొటోస్ని షేర్ చేశారు. తన కాబోయే భర్త జగదీష్ ఒక ప్రైవేట్ హెల్త్ కేర్ కంపెనీని లీడ్ చేస్తున్నారు. దీంతో పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకి దూరం అయిపోతుందేమోనని కన్ఫర్మ్గా అనుకుంటున్నారు అభిమానులు. అలాగే తనకి నిశ్చితార్థం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.